ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరచును. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపలో భద్రపరుచుకుని క్షేమము ఆరోగ్యం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024 సంవత్సరం మరి 8వ నెల 8వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి దేవుడిచ్చినటువంటి వాగ్దానము, లోపము లేని వారు దానిలో నివసింతురు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. మరి ఇది ప్రతి మానవుడు కూడా ఏదో ఒక లోపం కలిగి ఉన్నవారే. కాబట్టి దైవమైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మాత్రమే ఏ లోపం లేనటువంటి వాడు. కాబట్టి ఆయన రక్తములో కడగబడినటువంటి బిడ్డలుగా మరి లోపం లేకుండా మరి జీవించాలని, లోపం లేని వారిగా ఉన్నప్పుడు దానిలో నివసిస్తారని లేఖనం సెలవిస్తుంది. దానిలో అనగా మరి ఆయన రాజ్యములో నివసిస్తారని అని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము. కాబట్టి లోపం లేని వారిగా, మనలో ఏదో ఒక లోపం ఉంటుంది, ఆ లోపాన్ని సరి చేసుకుని మరి ప్రభు సన్నిధిలో ముందుకు సాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరి నీకు వందనాలు. మహిమోన్నతుడా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాదిగో తండ్రి ప్రభు, నీ వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకి యోగ్యమైనది. తండ్రి ప్రభు, లోపం లేని వారు దానిలో నివసింతురని లేక నిలిచి ఉంటారని నువ్వు సెలవిచ్చావు ప్రభు. అవును నాయన, ఎవరైతే లోపం లేకుండా జీవిస్తూ ఉంటున్నామో నీ మార్గములో నిలిచి ఉంటామని, నీ మరి ఆ నిత్య జీవములో కూడా నిలిచి ఉంటామని కూడా ప్రభు నీ లేఖనము అర్థం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ప్రభా, మరి మానవ మాత్రగా ప్రభా లోపాలు లేకుండా మేము సరి చేసుకుంటూ ముందుకు నడిచే భాగ్యం దయచేయండి తండ్రి. అయా సర్వ ప్రపంచానికి చక్రవర్తి అయినటువంటి నీవే, ఏ లోపం లేనటువంటి దేవుడు తండ్రి. దేవా తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి క్రోమ మాద మద మచ్చరాలు లేనటువంటి వాడు. దేవా, నాలో పాపముందని ఆయన మీలో ఎవరైనా రుజువుపరచమని నువ్వు సెలవిచ్చావు తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి నేత్రాల్లో కానివ్వండి, పాదాలలో కానివ్వండి, శరీరంలో కానివ్వండి, ఏ బలహీనత లేకపోతే ఏ లోపం లేనటువంటి దేవుడు నీవే నాయన ప్రభు. దేవా, ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. నాయకులకు మంచి వంతు నింపండి, విదేశమైనటువంటి బిడ్డలకు మంచి వంతు నింపండి. దేవా, హాస్పిటల్ రోగులు స్వస్థపరిచి జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి ప్రభు. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకొని ప్రతి సేవకుల కుటుంబాలు దీవించండి. సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తుంది తండ్రి. చదువుకునే బిడ్డలు ప్రభా రాకపోకలు మీరు ప్రోత్సహించండి. పనికి వెళ్తున్న బిడ్డలు రాకపోకలు మీరు ప్రోత్సహించండి, మంచి వంతు నింపండి. ఇదిగో తండ్రి ప్రభా, మరి హాస్పిటల్లో ఉన్న రోగులను స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టులు గొడవలు కేసుగోళ్ళని కూడా కొట్టివేసి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో మమ్మల్ని నింపి నామకు మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.